మొత్తానికైతే డీజు టిల్లులో రాధిక చేసినట్టు చేస్తా ఉందన్నమాట. అందరికి చెప్తున్నాను బిగ్ బాస్ హౌస్ లో ఉండండి, తనని ఎంత తొందరగా పంపిస్తే అంత మంచిది. నేను మాట్లాడేది ఏముంది నా గురించి, ప్రెస్ మీట్ పెట్టి లైవ్ పెట్టి బిగ్ టీవీ అండి, ఎన్టీవీ టీవీ నేను మొత్తం సోషల్ మీడియా మొత్తం ఆమె ఉంది కదా. అదే ఆమె పర్సనల్ లైఫ్ నాకు తెలిసి. అందుకే డేమన్ పవన్ కే చెప్పే కదా నేను, ఎందుకంటే నిన్ను ఈ ఆటలో ఇస్తారా నాయన తీసి పక్క పడేస్తుంది అన్నట్టుగా అలా చెప్తున్నా డేమన్ పవన్ కి అందరికి. బిగ్ బాస్ అయితే ఆమె చేయబట్టి కొద్దిగా ఫేమ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రీతు చౌదరి అనే ఫేమ్ అనేది బయట వచ్చింది కాబట్టి, బిగ్ బాస్ లో ఉంది కాబట్టి తన ఆట ఏదో చూద్దాం అనుకుంటున్నాను. దొంగేడుపులు ఏడుస్తా ఉంది కానీ ఏం రావు. అంటే గౌతమి కూడా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటి నుంచి ఇంత లైక్ హింస అనుభవిస్తున్నప్పుడు అప్పుడు రాకుండా ఇప్పుడు రీతు లోపల ఉన్నప్పుడు మాట్లాడుతుంది కదా. రీతు లోపల ఉన్నప్పుడు అంటే ఆమె మారతుడు అని చూసినట్టుంది. ఆమె బాధ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది కదా. ఆమె వీడియోలలో ఎక్కడ చూసినా బ్యాడ్ గా లేదు. ఇటు ధర్మ మహేష్ గానీ రీతు చౌదరి వీడియో చూస్తూ ఉంటే ఆ పబ్బులకు పోవడం ఏంటి అయ్యేంటి అవి మొత్తం చూస్తూ ఉంటే కొద్దిగా కొద్దిగా బ్యాడ్ అని అనిపిస్తా ఉంది. బయట చూసే సోషల్ మీడియా వీళ్ళని చూపెట్టే విధానం ఇది, ఆ బిగినీ షార్ట్స్ ఇవన్నీ. ఆమె గౌతమి అయితే కొద్దిగా పర్లేదు అని అనిపిస్తా ఉంది. చెప్పింది కదా ఆమె, నేను ఇలా ఫుడ్ పెట్టి డెవలప్ అయ్యాను, నా డబ్బులు మొత్తం తీసుకెళ్లి ఎవరికి పెడితే వాళ్ళకి ఇస్తున్నాడని. ఇంకా అలా నడుస్తా ఉంది మొత్తానికి. ఆయన ఎవరో తెలియదు ధర్మ మహేష్, ఇంతవరకు ఎవరికి తెలియదు. ఈ రీతు చౌదరి దయ వల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ వచ్చిన ధర్మ మహేష్ అని వస్తా ఉంది.